హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నా హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడంతో లాస్ట్ 2 డేస్ నుంచి వీడియోస్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు కొంచెం బానే ఉంది. ఇక నుంచి డైలీ రివ్యూస్ చేస్తాను. ఏంటి మరి సంగతులు? రేపు 'పుష్ప' మూవీకి వెళ్తున్నారా? అసలు ఆ టికెట్ ప్రైజెస్ ఏంటండి బాబు! 'కల్కికి' కూడా ఇంత పెట్టలేదు కదా! మరీ దారుణం అసలు. నేనైతే రేపు మార్నింగ్ 9:30 షోకి వెళ్తున్నాను. మీరెప్పుడు వెళ్తున్నారు? అసలు వెళ్తున్నారా లేదా? కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. 'పుష్ప' మూవీని కాసేపు పక్కన పెడదాం. 'సెల్యులార్ డోర్' అసలు 'పుష్ప' మూవీ హ్యాంగ్ ఓవర్‌లో ఉంది. ఏ మూవీ చూడడానికి కూడా అసలు ఇంట్రెస్టే రాలేదు గైస్. జస్ట్ అలా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే హిందీ రివ్యూవర్స్‌లో ఒకళ్ళు ఈ 'సెల్యులార్ డోర్' మూవీ బావుందని రివ్యూ చేశారు. రన్ టైమ్ కూడా 1½ అవరే ఉండడంతో, అది కాక ఇదొక థ్రిల్లర్ మూవీ అవ్వడంతో, అది కాక అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు డబ్‌తో అవైలబుల్‌గా ఉండడంతో జస్ట్ టైమ్ పాస్ కోసం స్టార్ట్ చేశా. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా? అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా, చాలు. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రీసెంట్‌గా మ్యారేజ్ అయిన ఒక కపుల్ ఒక పెద్ద ఇల్లు కొంటారు. ఆ ఇల్లు అమ్మేటప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక రూమ్ గురించి చెప్తాడు. ఆ రూమ్‌లోకి మాత్రం అస్సలు వెళ్ళకండి అని చెప్తాడు. సో ఇప్పుడు అసలు ఆ రూమ్‌లో ఏముంది? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ విన్నాక ఇదొక మంచి థ్రిల్లర్‌లా ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తే పప్పులో కాలేసినట్టే గైస్. థ్రిల్లర్ అనే పేరుతో సీరియల్ చూపించారు భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు. క్లైమాక్స్‌లో ఒక చిన్న ట్విస్ట్ తప్ప మూవీ మొత్తం లాగ్‌గానే ఉంది. అసలు క్యారెక్టర్స్ కూడా అస్సలు కనెక్ట్ అవ్వలేదు. అసలు ఆ రూమ్ గురించి చాలా బిల్డప్ ఇచ్చారు. బట్ అక్కడ అసలు ఏం లేదు గైస్. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నా అనిపించింది. నేను మామూలుగా ఏ మూవీ అయినా మొత్తం చూస్తా గైస్. మధ్యలో ఆపను. అట్‌లీస్ట్ లాస్ట్‌లో అయినా బావుంటదేమో అని ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే చూస్తా. అలానే ఈ మూవీ కూడా చూసా. చాలా వెయిట్ చేశా. బట్ లాస్ట్‌లో ఆ చిన్న ట్విస్ట్ తప్ప మూవీ అస్సలు బాలేదు. ఆ ట్విస్ట్ కూడా చాలా సిల్లీగా ఉంటది గైస్. అట్‌లీస్ట్ మూవీ మొత్తం చూసినందుకు ఆ ట్విస్ట్ అయినా నచ్చిందిలే అనుకున్నా. సో ఓవరాల్‌గా జస్ట్ టైమ్ పాస్ కోసం చూడాలనుకున్నా ఈ మూవీ ఒక టైం వేస్టే గైస్. సో నా సైడ్ నుంచి రికమెండెడ్ 40%. కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ 'సెల్లార్ డోర్' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 'పుష్ప' రివ్యూ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.